గారు ఏమంటారు? జరుగుతుంది ఒకటి, చూపిస్తుంది ఒకటి. సో ఓడిపోతే పరువు పోతుందని జగన్ ప్లాన్ ఇదంతా అని టీడీపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి కాదు. ఖచ్చితంగా అక్కడ బెదిరించారు, పోలీసు అధికారులు కూడా వైసీపీని టార్గెట్ చేశారని వాళ్ళు చెప్తున్నారు. ఏదేమైనా టీడీపీ నేతలు చెప్తుంది ప్రజలు మా సైడ్ ఉన్నారు, అందుకే ఇంత శాతం ఓటింగ్ నమోదైంది అంటున్నారు. ఫైనల్గా మీరు ఏం చెప్తారు? సార్, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఏంటి ఇప్పుడు ఆరోపణలు ప్రత్యారోపణలు అంటే ఇప్పుడు ఆయన మంత్రి గారేమో ఒంటిమిట్ట వచ్చారు, ఆయన అసలు బయట వ్యక్తి ఎలా వస్తారు అనేది అంటారు. అట్ ది సేమ్ టైమ్ రవీంద్రనాథ్ రెడ్డి గారు కూడా అదేవిధంగా కడప మేయరు వైఎస్ఆర్సీపీ సంబంధించిన కొంత నాయకులు కూడా అక్కడికి వెళ్ళిన పరిస్థితి. సో అక్కడ ఇద్దరిని చూస్తే ఏమవుతుంది, మనకి ఆ ఇద్దరు కూడా వైలేట్ చేసినట్టుగా కనిపిస్తాం. ఒంటిమిట్టకి వెళ్ళకూడదు కదా. సో ఇక్కడ పోలీసులకు సంబంధించి చూస్తే ఏంటి, ఆయన రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు కామెంట్ చేశారు, మేము అధికారంలోకి వస్తే కనుక అది పోలీసులు గుమస్తా మనస్తత్వం వ్యవహరిస్తున్నారు అనేది కూడా ఆయన కామెంట్ చేసిన పరిస్థితి. నేననేది ఏంటంటే వీళ్ళు రాజకీయాల కోసం ఎవరి మీద విమర్శలు చేసిన అధికార యంత్రాంగం వాళ్ళు పడాల్సిందే, తప్పదు. అయితే నేనేమంటానంటే ఇప్పుడు ఎన్నికల జరిగిన మొత్తం గత నెల రోజులుగా జరుగుతున్న వ్యవహార శైలంతా గమనిస్తే ఏంటంటే, నిన్నటి వరకు వైఎస్ఆర్సీపీ వాదన ఏంటంటే వీళ్ళు ఏం చేసుకున్నా కూడా అక్కడ వైఎస్ కుటుంబానికి లేకపోతే ఆయన వారసుడిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆదరణ ఎప్పటికీ ఉంటుంది, అంతిమంగా గెలుపు మాదే అనేది వాళ్ళు చెప్పిన పరిస్థితి. అయితే ఇప్పుడు ఆత్మరక్షణ ధోరణిలో ఈ మొత్తం ఎలక్షన్ జరిగి పోలింగ్ 77% దాకా వెళ్తున్న నేపథ్యంలో చూస్తే ఎన్నికని రద్దు చేయాలి, ఇదంతా కూడా అక్రమం అనేది చెప్తా వస్తుందంటే కొంత వాళ్ళకు కూడా ఈ ఎన్నికల ఓటర్ల సరళి కానీ పోలింగ్ సరళి కానీ చూసిన తర్వాత వైఎస్ఆర్సీపీ కొంత ఆత్మరక్షణ ధోరణిలో పడిందని కూడా చెప్పచ్చు. దానిలో అనుమానం ఏం లేదు. ఎందుకంటే వాళ్ళ వాదన ఏదైతే ఉందో కొంత ఈ రోజుకు ఈవినింగ్ నుంచి కూడా బలహీన పడిపోయింది. అది ఇక్కడ ఏం జరిగితే అది చేసుకునేవ్వండి, ఇక్కడ మనకి సరిగ్గా జరగలేదు కాబట్టి ఏ ఫలితమైనా వచ్చే అవకాశం ఉందనే ధోరణిలో అక్కడ మాట్లాడుతున్న పరిస్థితి. అయితే మరి ఎలక్షన్ కమిషన్ వీళ్ళ యొక్క కంప్లైంట్ల మీద ఏ విధంగా స్పందిస్తుంది, దానిలో వాస్తవాలు ఎలా ఉన్నాయి, వీళ్ళు చెప్పినట్లుగా రిగ్గింగ్ అక్కడ అన్ని పోలింగ్ కేంద్రాల్లో జరిగిన మాట వాస్తవమా ఏంటి అనేది కూడా. ఎందుకంటే 10,600 ఓట్లలో 77%, దగ్గర 74 నుంచి 77% అంటే దాదాపు ఎక్కువ మంది మెజారిటీ ఓటర్లు పోలింగ్ కేంద్రాల్లో ఓటు చేసినట్టుగా మనం గమనించాలి. ఎందుకంటే దొంగ ఓట్లు అవి ఏంటంటే కొంత ఒకళ్ళు రావటం వేయటం, కానీ రిగ్ అంటే గతంలో చూసాం మనం ఎప్పుడో 20 ఏళ్ళ క్రితం 30 ఏళ్ళ క్రితం ఒక పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళి వాళ్ళు కావాల్సిన విధంగా ముద్రలు గుద్దుకోవటం, ఆ పరిస్థితి అయితే ఈ రోజు లేదు. ఎందుకంటే వెబ్ కెమెరాలు ఉన్నాయి అన్ని, ఒక్కొక్కళ్ళు వెళ్ళి ఓటు వేయటం అనేది సాధ్యం కాని పని. ఓటర్లు అంతమంది దొంగ ఓటర్లు, ఎందుకంటే అదేదో 50% 40% జరిగిందంటే కొంత ప్రభావితం అవ్వచ్చు. ఇంత పెద్ద ఎత్తున జరగటం అనేది కొంత వైఎస్ఆర్సీపీ కూడా మైనస్ కనిపిస్తా ఉంది. అయితే చెప్పండి ఏంటంటే వాళ్ళ కంప్లైంట్లు ఇప్పుడు ఏదైతే రీపోలింగ్ అడుగుతా ఉన్నారో అక్కడ ఆ ఓటర్లని బెదిరించి పంపించేసి ఓట్లు వేసుకున్నారని చెప్తా ఉన్నారు. ఆ పోలింగ్ కేంద్రాల్లో కనుక నిజంగా రీపోలింగ్ జరిపి వాళ్ళ విధంగా చేస్తే వాళ్ళ వర్షన్ కూడా బాగుంటుంది. మరి అక్కడ రీపోలింగ్ కి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ఇంత మేర అక్కడ దొంగ ఓట్లు జరిగాయి లేదా పోలీసు కంప్లైంట్లు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ వెబ్ కెమెరాల్లో వాళ్ళు ఏ విధంగా అక్కడ కోడ్ అయ్యింది, ఇవన్నీ కూడా చూస్తారు. సో దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అయితే ఇప్పుడు జరిగిన పోలింగ్ సరళిని చూస్తే టీడీపీ వాళ్ళేమో ధీమా వ్యక్తం చేస్తున్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళేమో కొంత ఆత్మరక్షణ ధోరణితో మాట్లాడుతున్న పరిస్థితి మనకు కనపడతాం. రైట్ మస్తాన్ గారు, థ్యాంక్ యూ అండి వాళ్ళ డిబేట్లో జాయిన్ అయినందుకు. అదేవిధంగా రావురి వేణుగోపాల్ గారు, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు, బొట్ల రామారావు గారు, వైసీపీ అధికార ప్రతినిధి, ప్రముఖ